ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మధు. మొన్న అయితే మహబూబ్ జిల్లా సిరుల్ మండల కేంద్రంలో జరిగినటువంటి అయితే హత్య ఉందో సంబంధించినటువంటి తన సొంత తమ్ముళ్ళే అంటే భూతగాథ విషయంలో వల్లపు కృష్ణని అతి దారుణంగా కత్తులతో రాళ్లతో నరికించిన చంపడంతో అక్కడ కూలిపోయాడు. సంబంధించిన బాడీని మహబూబ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మాకు సరైన న్యాయం చేయాలి. గతంలో కూడా భూతగాథల విషయంలో కూడా సివిల్ పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ ఆఫీస్ లో కూడా దరఖాస్తు చేసుకున్నా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబ సభ్యులు మొత్తం మహబూబాలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ధనాన్ని వేస్తే మనం విజిట్ చేసుకోవచ్చు. సుమారు ఒక గంట సేపుగా వీళ్ళు ధనాన్ని వేస్తారు. ఎందుకంటే మాకు బాధిత కుటుంబానికి అయితే మృతుడు కృష్ణ ఉన్నాడో తనకి న్యాయం చేయాలి, వాళ్ళ భార్య పేరుకి న్యాయం చేయాలి, తనకి తగిన న్యాయం చేయకపోతే మాత్రం మేము ధర్నా విరమించబోమని చెప్పేసి సుమారు గంట సేపు వాళ్ళు ఇక్కడ ధనాన్ని మాత్రం నిర్వహిస్తారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఇక్కడికి ఉన్నటువంటి పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఏం చేయకపోతే మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఇక్కడ మేము ఎలాంటి ఇక్కడికి లేవమో మీకు కూర్చుంటామో మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి బంధువులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మృతుడు కృష్ణ కృష్ణ భార్య ఉంది, వాళ్ళు అడిగేస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా? నా భర్త వల్లపు కృష్ణయ్య, మాకు వాసుల గొడవలు ఉన్నాయి. అయితే మాది మాకే ఉన్నది, వాళ్ళది వాళ్ళకే ఉన్నది. మాది మేమే తున్నుకుంటాం. ఎప్పుడైనా వాళ్ళ భూములకి ఎప్పుడూ పోలేదు. అయితే ప్రతిసారి తున్నుకుంటాడు, వచ్చాడు మామయ్యకి అప్పగెప్పి పోతాడు. మేము హైదరాబాద్ లో ఉంటామయ్యా. అయితే నిన్న కూడా వచ్చాడు, నిన్న పొద్దుటే దిగిండు, దున్నిండు పొద్దంతా. బయటికి వచ్చిండట, ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుకుంటే రోడ్డు మీద నడుతా అంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు వచ్చిండట, మహేష్ నరేష్ ఇద్దరు. వాళ్ళు సొంత తమ్ముళ్ళు కాదయ్యా, సౌతి తల్లి కొడుకులయ్యా. వాళ్ళకు కూడా ఇచ్చిండయ్యా ఆయనతో సమానంగా భాగం. ఆ ఆస్తి మొత్తం నా అత్తదే అయ్యా, నా చనిపోయిన అత్తదే. వాళ్ళకి ఇచ్చినా కూడా ఏమనలేదయ్యా. వెనక నుంచి ఇద్దరు వచ్చిండు. మహేష్ కట్టుతో ఇక్కడ కొట్టిండట, నరేష్ ఏమో ఇక్కడ పొడిచిండట, స్పాట్ లోనే చనిపోయిండట. అయితే మేము సీరోళ్ళ నా మామ ఆయన వచ్చి 30 వరకు కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి అది ఇప్పుడు జరుగుతున్నది కాదు. మా పెళ్ళైన కాంచి 14 సంవత్సరాల కాంచి గొడవ జరుగుతుంది. ఏ పోలీసు వాళ్ళకి ఇచ్చిన సీరోళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు కంప్లైంట్లు ఇస్తే ఆయన ఈ మధ్యలో 3 సంవత్సరాల క్రితము ఒక 6 గుంటల భూమి అమ్ముకున్నాడు. ఒక 18 లక్షల వరకు వచ్చినాయి. ఆ డబ్బులు చేతిలో పట్టుకొని సీరోలు పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తాళ్ళు. ఊర్లో వాడి చెంచాగాళ్ళు ఎవరు ఉన్నారో ఆయన రాగానే వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆయన ఎమ్మటే దిగుతాడు. దిగి రాగానే గొడవలు పెట్టుకుంటాళ్ళు. నిన్న వాళ్ళ అమ్మ కూడా వచ్చిందట, వాళ్ళ భార్య వచ్చిందట. 6 సంవత్సరాల నుంచి భూతగాథాలు ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మీరు రెవెన్యూ ఆఫీస్ చెప్పినారు. ఎవరు మరి ఎందుకు పట్టించుకుంటారు? వాడు డబ్బులు ఇస్తాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పట్టించుకోకుండా చేస్తాడు. మా ఆయన కూడా గొడవలు ఎందుకు, వాళ్ళతో గొడవలు ఎందుకు? మా ఆయన ఎవరితో గొడవ పెట్టుకోడయ్యా. అసలు వాడికి 2 పిల్లలు ఉన్నారయ్యా, ఆడోళ్ళు. గొడవ పెట్టుకుంటా అనుకున్నాడు ఒకసారి, పెట్టుకుంటా అనుకుని ఆయన ఏమనుకున్నాడు, వాడికి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నా పిల్లలతో సమానమే కదా అనుకున్నాడు. వాడు నాకు అన్యాయం చేస్తాడు అనుకోలేదు. అయ్యో, నిన్న కూడా మీ కుటుంబ సభ్యులు మీ బాబు పుట్టినరోజు అని కూడా తెలుస్తుంది, సంతోషంగా పుట్టినరోజు అయ్యా. మొన్న ఏమన్నాడు అంటే మా ఆయనకు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదు. మొన్న స్కూల్ కి ఇవ్వడానికి చాక్లెట్లు పెడతా అంటే ఎందుకు పిల్లలకు అలవాటు చేయొద్దు చాక్లెట్లు ఇవ్వడం అవన్నీ, ఏమొద్దు అన్నాడు. ఆయన కోసం సైకిల్ కొన్నాడు. నిన్న ఆయన బర్త్డే రోజే నా మొగుడు చనిపోయిండు. అయ్యో, నా కొడుకుదేనయ్యా, నా కొడుకుదే. నిన్ననే వాడికి 13 సంవత్సరాలు వచ్చినాయి అయ్యా. ఈ వల్లభ కృష్ణ ఆయన హైదరాబాద్ లో జాబ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేసిందంటే, అరే అది అయిపోతుంది కదా, చేనులో కందులో గిందులో వేసుకుంటే పొందాయి కదా, వచ్చి నీ చేను నువ్వు దున్నిచ్చుకో అని వాళ్ళ నాన్నగారు పిలిచిండు. పిలిస్తే ఆ నాన్నగారు వచ్చి నాన్నగారికి వస్తున్నానని చెప్పి వాళ్ళ బావకి ఫోన్ చేసి, బావ నువ్వు కుర్రా, నాకు అక్కడ వాళ్ళతో భయంగానే ఉంది అని చెప్పుకోండు. వచ్చాడు, బావ కూడా వచ్చాడు. వచ్చి మొత్తం దున్నిండ్రు. దున్నితే ట్రాక్టర్లు బెరిచారు. ఆయన కందులు వేసుకుని మొత్తం మా భూమి నా పేరు మీద 2 నెలలు ఉన్నదే కదా, ఎందుకు ఇట్లా దౌర్జన్యం, వాళ్ళకు ఉంది, నాకుంది, నా మీద ఎందుకు అటాక్ అని చెప్పిండు. చెప్పి వాళ్ళతో చేసుకొని విత్తనాలు రేపు రాను తిట్టారు. రేపు రాను అంటే నువ్వు రావాలని మావాడు బదిలాడుతాడు. ఈ వల్లభ కృష్ణ వాళ్ళ ఆయన ముందుకు వచ్చారు. ముందుకు రాగానే మావాడు ఎదుర్కొండగానే అమ్మటే కథ వచ్చారు. తల మీద ఒకటి కస పొడిచేసి రోడ్డు మీదనే. ఇది జరిగిన
విషయం సార్ నిన్నటి వరకు. అమ్మ మీ తమ్ముడు పరిస్థితి ఏందమ్మా? ఇలా ఎవరు చంపారా? ఏం జరిగింది? మా నాన్న వల్లపలింగయ్య, మా అమ్మ మొదటి భార్య మాణిక్యమ్మకు మేము 4 సంతానం. మేము 3 ఆడపిల్లలం, మా తోడు ఒక తమ్ముడు పుట్టంగానే ధనుర్వాతం వచ్చి మా అమ్మ చనిపోయింది. తమ్ముడిని చూడలే. మా అమ్మ తోడ మగోళ్ళు లేరు, మేనమావలు లేరు. అక్కడ ఆస్తి మనిషి 3 అక్క చెల్లెళ్ళకు మనిషికి 7 ఎకరాలు వచ్చింది. అక్కడ మా అమ్మమ్మ గారు ఆస్తిని తెచ్చి 16 ఎకరాలు అంటున్నారు. నేను చెప్పేది నేను అక్కడ 7 ఎకరాలు అమ్ముకొచ్చి ఇక్కడ కొన్నాడు. మా నాన్నకు కష్టపడి కొన్నదేం కాదు అది, మా అమ్మమ్మ గారు ఆస్తి అది. మా అమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ తాత ఏం చేసిర్రు, నా బిడ్డే ఉన్నది పిల్లలే చనిపోయారు అనుకోని మమ్మల్ని చూసి ఆస్తి అంత ఇచ్చిర్రు. అదంతా అమ్ముకొచ్చి అక్కడ ఆ రోజుల్లో ₹1,00,000 పోతే ఇక్కడ 45-30 వేలకే ఎకరం వచ్చింది. అది 7 ఎకరాలు అమ్మితే ఇక్కడ 13-15 ఎకరాల దాకా వచ్చింది. అదంతా మా నాన్న సంపాదించింది ఏం కాదు. 1 ఎకరమో 2 ఎకరాలు మా నాన్న కష్టార్జితం ఉన్నది. ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మా మారదల్లి 2వ తల్లిని చేసుకున్న తర్వాత అక్కడ ఆస్తిని అంత తెచ్చి ఇక్కడ కొనడం వల్ల ఆమె ఏమంటుందంటే నేను వచ్చినాక కొన్న ఆస్తి అని అన్ని సమాన వాటాలు చేసింది. మా నాన్న అట్లా కూడా అందరు నా పిల్లలేని సమానంగా తీసిండు. మేము మా ఆడపిల్లలకు పశువు కింద ఎలాంటి కట్న కానుకలు ఏమి ఇయ్యలే. అయినా మా నాన్న మనిషికో 1 ఎకరం 1/2 ఎకరం ఇస్తానంటే ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఒప్పుకోలే, మా మారదల్లి ఒప్పుకోలే. అంత వాళ్ళకే ఇచ్చుకో మేము వెళ్ళిపోతామని గొడవ చేసింది. మా నాన్న మాకేమి ఇయ్యలే. ఆ ఉన్న ఆస్తిని అందరికి సమాన వాటాలు చేసిండు. 16-15 నాకు అంత ఐడియా లేదు. వాళ్ళకి 8 ఎకరాలు ఇచ్చిండు, వీడికి 4 ఎకరాలు ఇచ్చిండు. మా పిన్ని మా పెద్దమ్మ ఉన్నారు. మాకు వచ్చే ఆస్తిని నువ్వు తెచ్చి మంది పిల్లలకు వేరేది కన్నదానికి ఇస్తాను, మా పిల్లల పరిస్థితి ఏంది అనడం వల్ల 1 ఎకరం ఎక్కువ రాశాడు. ఆ 1 ఎకరం ఎక్కువ రాయడం వల్ల అందరు సమ్మతి అయ్యారు. ఊళ్ళో అందరు కూడా అది మీ అమ్మ తెచ్చింది కాదు. నరేష్ మహేష్ వాళ్ళతో మీకు తరచుగా గొడవలు జరుగుతుండే? ఏం లేవు, గొడవలు ఏం లేవు. కాకపోతే వాడు వల్గరగా ఉంటాడు, చిన్నోడు వల్గరగా ఉంటాడు. నాన్నని ఇబ్బంది పెడతాడు. మా జోలికి ఏం రావట్లే. నాన్నని ఇబ్బంది పెడతాడు, తమ్ముడిని ఇబ్బంది పెడతాడు. తమ్ముడిని ఏమన్నా చేస్తాడేమో అన్న భయానికి మేము వస్తూ పోతూ ఉండేది. ఈ మధ్యన మమ్మల్ని కూడా రానివ్వట్లేదు. మీకు భూమి లేదు, మీకు అవసరం లేదు, మీరు రావద్దు, కత్తులు కటార్లు చూపించడం బెదిరియడం చెప్తాడు. దీనికి అంతటికి కారణం తల్లి, ఆ 2 కొడుకులు. వాళ్ళకి 8 ఎకరాలు ఆస్తి ఇచ్చాడు. ఇవాళ వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ తమ్ముడు పోయిండు. ఇక్కడ పిల్లలకు న్యాయం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న 8 ఎకరాల ఆస్తిని పిల్లల పేరు మీద చేయండి. చాలా సార్లు ఇచ్చిన. నేను సీరోలు PSCలో నేను వచ్చి కూడా చాలా సార్లు ఇచ్చినాం. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు కదా. మా నాన్న తల వాళ్ళకి కొట్టి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే కూడా కనీసం కానిస్టేబుల్ తోలి వాళ్ళని అరెస్ట్ చేయలే. ఉన్నాడు, సీరియస్ గానే ఉన్నాడు. ఆడ బెడ్ మీదనే ఉన్నాడు. ఆయన కూడా అయిపోయేది ఉండే. ఆ దేవుడి దయ వల్ల ఎట్లనో ఆయన బతికిపోయాడు. తమ్ముని మాత్రం కథం చేసిర్రు. వాడి వయసు చిన్న వయసు, వాని పిల్లలు చిన్నోళ్ళు, భార్యకి ఏం తెలియదు. మమ్మల్ని ఆడపిల్లలకు మాకు ప్రాణభయం ఉంది, మా నాన్నకు ప్రాణభయం ఉంది. దయచేసి సీరోలు PSC వాళ్ళు చేసిన అశ్రద్ధ వల్లనే మా తమ్ముడు ఈ రోజు చనిపోవడం జరిగింది. ఏమన్నారు నేను వినలేదండి దాన్ని. వాళ్ళు ఏం మ్యాటర్ చెప్పారో కానీ ఇప్పుడు మాకు చేయాల్సిన న్యాయం ఏంటంటే సార్, పిల్లలకు వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తిని MRO గారు కానీ వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని ఓళ్ళ పెట్టి పిల్లల పేరు మీద చేయండి. లేదా బంధువులు చెప్తున్నారు మాకు మాత్రం వాళ్ళతో బాగా అంటే ప్రారంభం ఉంది. మాకు గతంలో సీనియర్ పోలీసులు స్టేషన్ లో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాము, కనీసం వాళ్ళు పట్టించుకోలేరు. ఆ రోజు కూడా వీళ్ళు పట్టించుకుంటే ఈ రోజు ఈ గతంతో మాకు వచ్చేది కాదు చెప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నా ఎవరైతే మృతుడు కృష్ణ వాళ్ళ భార్య పిల్లలు మొత్తం పోలీసులు తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా దిగారు. మరి చూద్దాం మరి పోలీసులు మరి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తారు అని.